ఓం శ్రీ సాయిరామ్. ఒక చిన్న కథ. జాతి గౌరవం. అలెగ్జాండర్ చక్రవర్తి సింధు నదీ ప్రాంతమునకు దండెత్తి వచ్చినప్పుడు భారతీయ సంస్కృతి ఎట్టిదో తెలుసుకోవాలని మారువేషం ధరించి గ్రామాల్లో సంచరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక గ్రామంలో సత్రం దగ్గర చాలామంది గుమిగూడి తర్క వితర్కములు చేస్తూ ఉండడం చూశారు. ఏమీ తెలియనట్టు, ఎవరూ గుర్తించనట్లు కూర్చుని వారి మాటలను శ్రద్ధగా విని విషయమును కొంతవరకు గ్రహించగలిగారు. ఒక రైతు కొన్ని రోజుల క్రితము తన భూమిని మరొక రైతుకు అమ్మాడు. భూమిని కొన్న రైతు ఆ భూమిని దున్నుకుంటున్నప్పుడు బంగారు నాణములతో నిండిన ఒక పాత్ర దొరికినది. అతడు వెంటనే తనకు ఆ భూమిని అమ్మిన రైతును పిలిచి, అయ్యా, నేను నీ దగ్గర నుండి భూమిని మాత్రమే కొన్నాను, ఈ బంగారం నీదే, నీవే తీసుకొనుము అని కోరాడు. భూమిని అమ్మిన రైతు, అయ్యా, భూమిని నీకు అమ్మివేశాను కదా, మరి దానిని దొరికినది నీకే చెందాలి, నీవే తీసుకో అన్నాడు. ఇద్దరు వాదోపవాదములు జరిపి ఆ రోజు సత్రం దగ్గర గ్రామంలోని పెద్దలందరినీ సమావేశపరిచి న్యాయం చెప్పమని కోరారు. అలెగ్జాండర్ ఎంతో ఉత్సాహంతో తీర్పు ఏ విధంగా ఉంటుందో అని శ్రద్ధగా వింటున్నాడు. గ్రామ పెద్ద, అయ్యలారా, మీలో ఒకరికి కుమార్తె, ఒకరికి కుమారుడు ఉన్నారు కదా. భూమిని అమ్మిన రైతు తన కుమార్తెను భూమిని కొన్న రైతు కుమారునకు ఇచ్చి వివాహం చేస్తే ఈ సమస్య తీరిపోతుంది. ఆ ధనము స్త్రీధనము అవుతుంది కదా. ఆ గ్రామ పెద్ద తెలివితేటలకు అందరూ సంతోషించి తృప్తిగా వెళ్ళిపోయారు. భారతీయుల నీతి నిజాయితీలకు ప్రత్యక్షంగా తెలుసుకున్నందుకు అలెగ్జాండర్ ఎంతో ఆనందించాడు. ఇలాంటి దేశంపైన నేను దండెత్తి వచ్చాను అని విచారించాడు. జాతి గౌరవం నీతిపై నిల్చును, నీతి లేకయున్న జాతి చెడును, నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, ఉన్నమాట తెలుపుచున్నమాట, ఇది సత్యమైన సాయి మాట. జై సాయిరామ్.